వెల్కమ్ టు సుమన్ టీవీ. సో చాలా మందికి కీళ్ళు కండరాలు నొప్పులుగా ఉంటాయి. కొందరైతే బాడీ పెయిన్స్ అని చెప్తూ ఉంటారు. ఎప్పుడు ఈ మాట చెప్తూ ఉంటారు. అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది? సో రాకుండా జాగ్రత్తలు ఏంటి? వస్తే న్యాచురల్ వేస్ ఏమున్నాయి దీన్ని తగ్గించుకోవడానికి? వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి. గురూజీ, కొందరు ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటారు బాడీ పెయిన్స్ వస్తున్నాయి అని. సో లేదంటే అలసటగా ఉంది, లేదా కీళ్ళు కండరాలు నొప్పులు వస్తున్నాయి అని చెప్తుంటారు. ఇలా ఎప్పుడు నొప్పులతో ఇబ్బంది పడుతూ ఉంటారు, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. సో అసలు ఈ సమస్య అనేది ఎందుకు వస్తుంది గురూజీ? మీరు ఎప్పుడైనా గమనించారా, మీకు ఫీవర్ టెంపరేచర్ హైగా ఉన్నప్పుడు మనకి బాడీ అంతా కూడా, అంటే ఇప్పుడు ఈ జాయింట్లో నొప్పులు అనుకోండి, మోకాళ్ళ నొప్పులు, జాయింట్ నొప్పులు, ఇది కాల్షియం డెఫిషియన్సీ అలా మాట్లాడుకుంటాం. అలా కాకుండా మీకు ఎక్కడ పడితే అక్కడ బాడీ అంతా ఇలా టచ్ చేస్తే కూడా పెయిన్, విపరీతమైనటువంటి పెయిన్. ఎందుకు? అప్పుడు మన టెంపరేచర్ హైగా ఉంది కాబట్టి మాంసం ఉడుకుతుందా అన్నట్టుగా మనకి ఒళ్ళంతా చల్లెప్పుడు. నేను ఈ సందర్భాన్ని ఒక 3 నెలల క్రితం అర్ధరాత్రి 11:30 దాటిన తర్వాత 2:30 ఆ సమయం మధ్యలో విపరీతమైనటువంటి టెంపరేచరు, బాడీ పెయిన్స్. దీనికి అంటే ఆ సమయంలో నేనేం చేశాను, పునరాలోచన చేసుకుంటాం. నేను ఏం చేశాను అంతకుముందు, ఆ సమయానికి ముందు నేను ఏం తిన్నాను, ఇవన్నీ ఆలోచించుకున్నప్పుడు, అంటే అప్పటి వరకు నా బాడీ లైట్గా మనకి సహజంగా కొంచెం నీరసంగాను, మన బాడీ మనకి ఇండికేట్ చేస్తూ ఉంటుంది. మీకు నీరసంగా ఉంది, లేదు కొంచెం తల తిరుగుతుంది, లేదా కొంచెం కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే ఇంకోటి తుమ్ములు వస్తున్నాయి, లేదా చెవిలో హోరు ఉంది. ఇలా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బాడీ ఎక్స్ప్రెషన్ మనకి వివరించడానికి ప్రయత్నం చేస్తుంది. నొప్పి అనేది సమస్య కాదు, సమస్యని మనం చూపించడానికి ఇచ్చే ఇండికేషన్. అలర్ట్ అవ్వు, సమస్య ఎక్కడుంది? ఒళ్ళంతా ఉంది, ఏ కాళ్ళలోనూ ఉంది. అంటే మీరు మోకాళ్ళ నొప్పి అని వెళ్తే దాని అరుగుదల అరిగిపోయింది, అది ఇది మాట్లాడతాం. ఇక్కడ మరి శరీరం అంతా నొప్పి ఉంది అంటే, ఇక్కడ నీ శరీరాన్ని పూర్తిగా నువ్వు కోల్పోతున్నావు, ఏదో తప్పు చేస్తున్నావు, సరిదిద్దుకో. అంటే బాగా టెంపరేచర్ అధికంగా ఉన్నప్పుడు స్నానం చేస్తే కొంతవరకు అలసట తీరి ఉల్లాసం వస్తుంది, మన శరీరం చల్లపరచడం ద్వారా అవి వెళ్ళిపోతాయి సాధారణంగా వచ్చేవి. కానీ ఇది ప్రతినిత్యం అదే తప్పు చేస్తూ చాలామంది విపరీతమైనటువంటి పని ఒత్తిడి, ఇంట్లో ఉన్నవాళ్ళు సహకరించక వాళ్ళే అన్ని పనులు చేసుకోవాల్సి వచ్చిన ఇలాంటి పరిస్థితులు దానికి ప్రధానమైనటువంటి కారణం అవుతుంటాయి. వాళ్ళు అలసిపోతుంటారు. వాళ్ళు ఎక్కడ అలసిపోతున్నారంటే భౌతికంగా అలసిపోరు, మానసికంగా నాకెవరూ తోడు లేరు, అన్ని పనులు నేనే చేసుకోవాలి, నన్ను ఎవరూ గుర్తించట్లేదు. అంటే గుర్తించడం మీన్స్ మెచ్చి మేకతోలు కప్పడం గురించి కాదు, సంథింగ్ వాళ్ళు ఇంటర్నల్గా ఫీల్ అవుతూ ఉంటారు. ఈ సమస్య వాళ్ళకి అంటే తలపోటు దగ్గర నుంచి హెడేక్, పెయిన్, నొప్పి, హెడేక్ దగ్గర నుంచి గుండెల్లో నొప్పి. అంటే గుండెల్లో నొప్పి అంటే హార్ట్ పెయిన్ కాదు, అది మానసికంగా గుండె బలహీనం, నాకు ఎవరు లేరు, నేను ఒంటరిదాన్ని, ఎంతమంది ఉన్నా వీళ్ళందరూ నన్నే. ఈ మానసిక స్థితి ప్రధానమైనట్టు కాదు. ఇది ఏమవుతుందంటే, ఇది ఎందుకు అవుతుందంటే లివర్ పాడైపోతుంది. లివర్ మీద ప్రభావం అధికంగా ఉంటే మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్, మీ శరీరంలో ఆరోగ్య వ్యవస్థ మీ మీద యుద్ధం చేస్తుంది. సో మయోసైటిస్ అలాంటివి, మయోసైటిస్ అంటే అధికంగా వాడేసాం. ఇక్కడ ఈవిడని పని ఎక్కువ చెప్పేసి వాడేయడం వల్ల మానసికంగా ఇబ్బందులు, హెడేక్ వచ్చింది. ఇక్కడ మన శరీరానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతి ప్రకారం వాడితే అది అద్భుతంగా పనిచేస్తుంది. లేదు అన్నప్పుడు తిరగబడుతుంది. ఆ తిరగబడినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి ఇంకొక వ్యవస్థ మనకి చెప్తుంది, ఇది నువ్వు ఈ సమస్యతో బాధపడుతున్నావు, దీన్ని పరిష్కరించు, నేను శాంతిస్తాను అని చెప్తూ. అప్పుడు ఏం చేయాలి? ఆ శాంతిని ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం ఏం చేయగలం? ఏది చేసినా అయితే లోపల ట్యాబ్లెట్ వేస్తే తగ్గిపోయే సమస్య కాదు, ఒళ్ళంతా కదా. ట్యాబ్లెట్ ఎక్కడికి వెళ్ళాలి? డైజెషన్ సిస్టంలోకి వెళ్ళాలి. అక్కడ ట్యాబ్లెట్ వేసి అసలు సరైన ఒప్పుకోవట్లేదు కదా, అందుకనే దాన్ని రిజెక్ట్ చేస్తుంది, వాంతులు అయిపోవడం, అది పని చేయకపోవడం. అందుకనే మర్దనం గుణవర్ధనం, తైలంతో మర్దనం చేస్తే అద్భుతంగా పనిచేస్తుంది. నువ్వుల నూనెతో చేస్తే ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే డైరెక్ట్గా మనం లివర్ మీద ట్యాబ్లెట్ వేస్తే పనిచేసి ఇవి తగ్గవు. మనం తైలంతో చేయడం ద్వారా చర్మ వ్యవస్థని, ఆ చర్మంలో ఆ హోల్స్ అయి బ్లాక్ అయిపోయి ఉంటాయి కదా, వీటిలన్నిటిని నలుగు పెట్టి క్లీన్ చేయడం ద్వారా, నువ్వుల నూనె పెట్టి మసాజ్ చేయడం ద్వారా చెమట పట్టిస్తుంది. అప్పుడు లివర్ పనితనం పెరిగి మనకి ఆరోగ్యం చేకూరుతుంది. ఓకే, అంటే ఎక్స్టర్నల్ అప్లికేషన్ వల్ల ఇది కరెక్ట్ అవుతుందా గురూజీ? అవుతుంది.
మీరు నువ్వుల నూనె ఒళ్ళంతా మర్దన చేసుకుని శుభ్రంగా గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే చాలా వరకు చాలా ఇమీడియట్ గా ఇన్స్టెంట్ గా మీకు రిలీఫ్ వస్తుంది. ఎవరికైనా సరే ఆయిల్ రాసుకుని స్నానం చేస్తే ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఓకే, జనరల్ గా అంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం రోజు వస్తుంది గురూజీ, దీని రూట్ కాజ్ నుంచి తగ్గించుకుందాం అనుకుంటున్నారు. వెజిటబుల్ థెరపీలో దీనికి ఎలాంటి సొల్యూషన్ అనేది ఉంది? అద్భుతంగా ఇక్కడ మనం శరీరం అంతా ప్రసరించేది ఏంటి? రక్తం. ఈ కణాలన్నీ కూడా మయోసైటిస్ గురించే మాట్లాడుకుందాం. మనం చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఇక్కడ బీరకాయని తీసుకోవడం ద్వారా అంటే రక్తంలో ఉన్నటువంటి ఎసిడిటీ లెవెల్స్ పెరగటం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చాయి. అందుకని బీరకాయని తీసుకోవడం ద్వారా ఇక్కడ ఆటోఇమ్యూన్ డిజార్డర్ ఉంది, మన శరీరంలో వ్యవస్థే మన మీద యుద్ధం చేస్తుంది. దానికి గాను లివర్కి సంబంధించి దొండకాయలు తీసుకోవడం ద్వారా, అలాగే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయింది, ఎసిడిటీ లెవెల్స్ బాగా ఎక్కువైపోయింది, బూడిద గుమ్మడి కానీ ఈ మూడు కలిపి తీసుకోవడం ద్వారా ఈ సమస్యకి అంటే మీరు అన్నట్టు మయోసైటిస్ అద్భుతమైనటువంటి మెడిసిన్ ఈ మూడు కాంబినేషన్. ఓకే, సో దీన్ని ప్రతిరోజు తీసుకుంటే మంచిది. రెగ్యులర్గా ఒక 21 రోజు దీన్ని మనం జ్యూస్గా తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. అంటే మయోసైటిస్ అనే సమస్యకు కూడా అద్భుతమైనటువంటి పరిష్కారం. ఓకే, అసలు ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి రాకూడదు, అంటే ఇవి వచ్చాయంటే దీనికి టాబ్లెట్స్ అలాంటివి ఏమి ఉండవు, మెడిసిన్ అనేది ఉండదు అని చెప్తుంటారు కదా గురూజీ. అసలు ఈ ఇష్యూసే రాకూడదు అన్నప్పుడు ఏం చేయాలి? అమ్మ, సహజంగా మనకున్నటువంటి ఆహారపు అలవాట్లలో 80% సాత్వికాహారం వండనదై ఉండాలి, అంటే ఆల్కలైన్ ఫుడ్ ఉండాలి. ఒక 20-25% ఎసిడిక్ నేచర్ ఫుడ్ అయి ఉండాలి. మనం ఏం చేస్తున్నాం, 90% ఎసిడిక్ నేచర్ ఫుడ్ని ఓ 10% అసలు అది కూడా ఉందో లేదో కూడా లేదు, వాళ్ళు మాత్రమే ఈ సమస్యలతో బాధపడుతుంటారు. ఒకటి, చాలామంది ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కలిపి కుకింగ్ ఫుడ్తో పాటు తింటూ ఉంటారు. అంటే భోజనం చేసిన తర్వాత ఫ్రూట్ సలాలు తినడం, భోజనం చేసిన తర్వాత ఐస్ క్రీములు తినడం, ఇవి చాలా తప్పు. ఇదే ప్రధానమైనటువంటి కారణం. మీరు అద్భుతమైనటువంటి పదార్థాన్ని వేడివేడిగా బిర్యానీ ఇచ్చి అయిపోయిన తర్వాత కూల్ చేసే థమ్స్అప్ వేస్తున్నారు, అయిపోయింది. ఇది చాలా ప్రమాదం. ఇలాంటి లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. మరి మీకు తాగాలనిపించింది డ్రింక్ తాగండి, అది మంచిది కాదు, నేను తాగమని చెప్పట్లేదు. బిర్యానీ తినాలనిపించింది బిర్యానీ తినండి, దాని కాంబినేషన్స్ ఏమీ పెట్టకండి, ఎందుకంటే దాని తత్వం వేరు, దాని రుచి వేరు. అంటే పదార్థాలని కంబైన్ చేసి తినకూడదు, విరుద్ధమైన విరుద్ధ స్వభావాలు కలిగిన పదార్థాలని మేళవించకూడదు. ఇక్కడ మీరు పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ ఆడంబరాన్ని వాళ్ళ గొప్పదనాన్ని చూపించుకోవడానికి రకరకాల డిషెస్ చాలా రకాలు పెట్టేస్తారు. అవును, ఒక్కొక్కటి తీసుకుంటాడు. క్రాబ్కు ఉండే డెన్సిటీ నేచర్ వేరు, ఫ్రాన్స్కు ఉండే డెన్సిటీ నేచర్ వేరు, ఫిష్ వేరు, కోడికి వేరు, ఇవన్నీ ఒక్కొక్కటి తీసుకు ఇది ఎలా డివైడ్ చేస్తుంది? అవును, మొన్న నాకు కూడా చాలా పెద్ద డౌటే వచ్చింది గురూజీ, అందుకే నేను ఒకటే ఐటమ్ తినేసి వచ్చాను. ఎప్పుడైనా సరే నీకు తినాలనిపించింది ఒకటి తినండి అంతే. అది తినడం తప్ప రైట్ పక్కన పెడదాం. మీరు తినాలనుకున్నప్పుడు ఒకటి తినండి, దాని టేస్ట్ చూసండి. కాంబినేషన్ మిక్స్ చేసేయడం ఏంటి? అవును, శరీరం కన్ఫ్యూజ్ అయిపోద్ది. నువ్వు రోజు ఇలా తినగలవా? ఇది నేచరా? అసలు సహజంగా ఈ ఆడంబరాలు పెట్టేవాళ్ళు అనాలి, అన్ని రకాలు పెట్టకూడదు. వాళ్ళు తిని ఇబ్బందులు పడి ఆపసోపాలు పడి మనల్ని శపిస్తారు తెలియకుండా. ఎందుకంటే ఆ సమస్యకి కారణం నువ్వు పెట్టడం వల్ల తినడం. మామూలుగా అయితే హోటల్కి వెళ్ళి అన్ని రకాలు తెచ్చుకోండి అంటే ఇప్పుడు అది ఫ్యాషన్ అయింది. ఇప్పుడు అది ఫ్యాషన్ అయ్యి నలుగురు ఉన్నప్పుడు ఓ 3 రకాలు ఆర్డర్ ఇచ్చుకుని షేర్ చేసుకుంటూ ఉంటారు. అది అంటే 3 రకాలుగా మీరు ఒకే పదార్థాన్ని 3 రకాలుగా వండుకోవచ్చు. డిఫరెంట్ జింజరు లేకపోతే పెప్పరు ఇలా వండుకోవచ్చు. కానీ 3 రకాల డిషెస్ వాళ్ళకు ఉన్నటువంటి గుణాలు వేరు. ఫిష్తో మటన్తో చికెన్ని వేరే దాంతో ఇలా కాంబినేషన్స్ మిక్స్ చేస్తే సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. ఇది అంటే భారతదేశంలో కొలాన్ క్యాన్సర్ అనేది లేదమ్మా, కానీ ఇప్పుడు ఉంది. ఎందుకు వచ్చింది? మన ఆహారపు అలవాట్లే దానికి కారణమైంది. ఎసిడిటీని తగ్గించుకోండి, ఎలాంటి నొప్పులు ఉండవు. ఖచ్చితంగా గురువుగారు చాలా చక్కగా చెప్పారండి. మయోసైటిస్ వ్యాధి అంటే ఇదంతా ఒళ్ళు నొప్పులు ఇలాంటివి బాగా ఉంటాయి, ప్రతి కండరం కూడా నొప్పి వస్తూ ఉంటుంది. సో అంతే కదా, జనరల్గా చాలామందిని పూర్తిగా బాడీ పెయిన్స్ అనేవి వేధిస్తూ ఉంటాయి, ప్రతిరోజు వచ్చే సమస్య ఉంటుంది చాలామందికి ఇది. అయితే దీనికి చాలా చక్కటి పరిష్కారాలు అయితే సూచించారు, అంతేకాదు లైఫ్ స్టైల్ చేంజ్ కూడా చెప్పారు. అందరూ కూడా పాటించాలని కోరుకుందాం. ధన్యవాదాలు.